హాయ్ ఎవరీవన్. అయితే ఈ వీడియోలో మనము కోర్స్ యొక్క డీటెయిల్స్, ఇంకో ఎట్లా డెమో, మనకి ఏమేమి నేర్చుకుంటామో, మనం ఎలా ఈ కోర్స్ మొత్తం ఎలా ఉండబోతుంది అనే దానికి ఒక చిన్న 20 minutes డెమో అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఎట్లా అంటే డైరెక్ట్ కోర్స్ దానికి మేము ఒక 1 hour అట్లా ఇది ఇచ్చి అలౌ చేసి మొత్తం దాంట్లో చెక్ చేసుకోండి అని చెప్పేవాళ్ళం. బట్ దాంట్లో ఎట్లా అంటే ఒక టాపిక్ అని కాదు, అన్ని చాలా టాపిక్స్ ఉన్నాయి. లైక్ ఏది చూడాలి, ఒక వీడియో లైక్ ఇంట్రడక్షన్ ఒక 30-40 minutes ఉంటుంది కాబట్టి ఏది చూడాలన్నా మీకు సరిపోదు. సో మొత్తం కోర్స్ని కవర్ అయ్యేటట్టు ఒక 20 minutes వీడియో ఇన్ షార్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తున్నాం అనమాట, అప్లోడ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏముంటుంది, మనము 3 partsలో ఉంటుంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి చార్ట్ రీడింగ్, సెకండ్ వచ్చేసి ఆప్షన్స్, థర్డ్ వచ్చేసి సైకాలజీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకేనా. అయితే చార్ట్ రీడింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఎందుకంటే ఎనీ స్టాక్ మార్కెట్లో మనం ఎనీ షేర్ ఒక డైలీ మూవ్మెంట్స్ పర్ఫార్మెన్స్ చూడాలి అంటే మనకు చార్ట్ రీడింగ్ వచ్చి ఉండాలి. ఓకేనా. చార్ట్ అంటే ఏంటిది, ఇది చూడండి. మీరు ఇదేంటిది, బ్రిటానియా మనం బ్రిటానియా బిస్కెట్స్ అది చూస్తుంటాం కదా. అయితే బ్రిటానియా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఇది. అయితే బ్రిటానియా యొక్క షేర్ ప్రైజెస్ డైలీ ఎలా ఉంటుంది, కిందికి మీదికి ఎట్లా ఏదేమవుతుంది, దాంట్లో మనం ఎలా ట్రేడ్ చేసి ఎలా ప్రాఫిట్స్ చేయొచ్చు అనేది మొత్తం మనకు చార్ట్ రీడింగ్ వస్తే తెలుస్తుంది అనమాట. ఓకే. అయితే మనం చార్ట్ రీడింగ్లో మనం ఏమేమి నేర్చుకుంటాము, క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, బ్రేక్అవుట్ బ్రేక్డౌన్, చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఇండికేటర్స్ అన్నమాట. ఓకేనా. అయితే మీరు ఎనీ షేర్, ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏం చేస్తాము, మనం ఒక షేర్ని కొన్నప్పుడు అది పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది, తగ్గితే లాస్ వస్తుంది, అంతే కదా. అయితే ఎప్పుడు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనేది మొత్తం మనకు తెలిసి ఉండాలి. పెరుగుతుంది అని తెలిసినప్పుడు మనం పెట్టి ప్రాఫిట్ చేయొచ్చు, అంతే కదా. అయితే ఇదే బ్రిటానియా, సింపుల్ బ్రిటానియా దాని చూద్దాం అనమాట. అన్నిటివి సేమ్ ఉంటుంది, బట్ బ్రిటానియాది ఉంది ఇక్కడ కాబట్టి దాని గురించి చూడండి. అయితే ఇక్కడ ప్రైస్ ఎక్కడ పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది అంటే మనకి ఎట్లా తెలవాలి. అయితే ఇవి కనిపిస్తున్నాయి కదా, గ్రీన్, రెడ్, ఇట్లా ఈ లైన్స్, వాటిని ఏమంటాం, వాటిని మనము క్యాండిల్స్ అంటాము. ఓకేనా, క్యాండిల్స్. అయితే ఇది చాప్టర్ నెంబర్ 1లో మనకి కంప్లీట్ క్యాండిల్స్ గురించి తెలుస్తుంది అనమాట. క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ని ఏమంటాము, ఈ క్యాండిల్స్ని ఏమంటాము, ఈ క్యాండిల్స్ని ఏమంటాము, ఈ క్యాండిల్స్ ఏమంటాము అనేది మొత్తం కంప్లీట్ క్యాండిల్ స్టిక్ గురించి మనకు చాప్టర్ నెంబర్ 1లో చూస్తారు. ఓకేనా. అయితే ఈ క్యాండిల్స్ గురించి మీరు ఆన్లైన్లో అయినా తెలుసుకోవచ్చు. ఈ క్యాండిల్ ఏం చేయాలి, బై చేయాలి అని అందరు చెప్పేస్తారు. అలా కనిపిస్తే బై చేయండి అదాన్ని. అయితే ఎందుకు బై చేయాలి, దాంట్లో బై చేయడానికి పవర్ ఒకటి ఉంది అంటాం కదా. లైక్ బయ్యర్స్ పవర్ ఉంది, సెల్లర్స్ పవర్ ఉంది. ఆ సెల్లర్స్ పవర్, బయ్యర్స్ పవర్ ఎందుకు వస్తుంది అండ్ ఆ ప్లేస్ నుంచి ఎందుకు వస్తుంది అనేది క్యాండిల్ స్టిక్ ఒక సైకాలజీ అండ్ ఆ క్యాండిల్స్ లోపల జరుగుతున్న యాక్షన్ గురించి మొత్తం మనం కంప్లీట్గా ఫస్ట్ చాప్టర్లో చేసుకుంటాం అనమాట. ఓకేనా. లైక్ రెడ్ క్యాండిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, గ్రీన్ క్యాండిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, గ్రీన్ ఎందుకు వస్తుంది, రెడ్ ఎందుకు వస్తుంది అనేది మొత్తం దాంట్లో డిస్కస్ చేస్తాం. లైక్ అదొకటి 1.5 to 2 hours అనుకోండి. 2 hours ఒక టాపిక్ అనమాట. మొత్తం మీకు ఆ వీడియోలో దొరికేస్తుంది మొత్తం. అది ఏది క్యాండిల్ స్టిక్ వీడియో దాంట్లో. ఓకేనా. ఓకే. ఇప్పుడైతే మనం క్యాండిల్ స్టిక్ గురించి నేర్చుకున్నాం అనుకోండి, దాంట్లో నేర్చుకున్నాం క్యాండిల్ స్టిక్ గురించి. నెక్స్ట్ ఆ క్యాండిల్ స్టిక్, ప్రతి క్యాండిల్ స్టిక్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్, గ్రీన్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి లేదు, ఈడ నుంచి ఉంది, ఇంత 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 అంటే ఇట్లుంది. ఈడ రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. అయితే ఎక్కడ బై చేయాలి, బై సెల్ ఎక్కడ చేయాలి అనేది మొత్తం తెలవాలి అంటే మనకు జోన్స్ ఉంటాయి. డిమాండ్ జోన్, సప్లై జోన్ అనేది ఈ జోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ జోన్స్ని మనము అర్థం చేసుకుంటేనే ఇక్కడ డిమాండ్ దగ్గర బై చేయాలని తెలిస్తే డిమాండ్ బై చేయాలి, దీన్ని సెల్ చేయాలి. యాక్చువల్ డిమాండ్ దగ్గర బై చేస్తాము, సప్లై దగ్గర సెల్ చేస్తాం. అయితే డిమాండ్ జోన్, సప్లై జోన్స్ మనం ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎలా డ్రా చేయాలి అనేది మొత్తం నేర్చుకోవాలంటే సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అనే చాప్టర్లో నేర్చుకోవాలి. ఓకేనా. సపోర్ట్ రెసిస్టెన్స్లో ఎలా అంటే జోన్స్ ఉంటాయన్నమాట. అది వాటిని, ఆ జోన్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి మొత్తం ఇట్లా మాకు చెప్పేస్తాం అనమాట. సింపుల్గా నేను గీస్తున్న దాంట్లో ఏముంది, ఈ చిన్న జోన్స్ నాకు అంటే నార్మల్గా మనకు మీకు నేర్చుకున్న తర్వాత అర్థమైపోతుంది ఇక్కడ ఎందుకు తీసుకున్నా. అయితే ఇది ఈడ మార్కెట్లో ఈడ ఉన్నప్పుడు ఈ నుంచి ఇంత బై చేయాలి, దాటితే ఇంత బై చేయాలి, ఈ నుంచి మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ సెల్ సేమ్ ఎట్లే ఉంది చూడండి, బై సెల్ అనేది ఉంది దీంట్లో మొత్తం. ఓకేనా. అయితే ఈ జోన్స్ మనకు అర్థమైతే ఇలా గీసుకున్న తర్వాత క్యాండిల్ ఇక్కడ ఉంటుంది. ఈ క్యాండిల్స్ బయ్యర్స్ క్యాండిల్స్ కనిపిస్తున్నప్పుడు బై చేస్తాము, ఇక్కడ వరకు బై చేస్తాము. ఓకే. అయితే ఈ బయ్యర్స్ క్యాండిల్ ప్రతిసారి మీదికి పోతుందా అంటే లేదు, కిందికి పోతుంది, కిందికి కూడా పోతుంది. ఏది 100% కదా. అయితే మాక్సిమం టైమ్స్ లైక్ 80 to 85% ఆఫ్ థాట్ మీదికి పోతుంది. అయితే కిందికి పోయినప్పుడు లాస్ వస్తుంది. ఆ లాస్ని ఇట్లా కట్ చేయాలి, అది కూడా మనకు క్యాండిల్ స్టిక్లో తెలుస్తుంది. అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 rupees ప్రాఫిట్ తీసుకుంటున్న 2 rupees లాస్ తీసుకోవాలి. అలాంటి మెథడ్లో మనం ట్రేడింగ్ చేస్తాం అనమాట. ఓకేనా.
అయితే మనకు ఇప్పుడు జోన్స్ తెలుసు, దాంట్లో మనం సపోర్ట్స్ డ్రా చేయడం నేర్చుకున్నాము, రెసిస్టెన్స్ డ్రా చేయడం నేర్చుకున్నాము, అన్నీ నేర్చుకున్న తర్వాత క్యాండిల్స్ దాంట్లో పెట్టేసి బై అండ్ సెల్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బై చేసాము కొంచెం దీన్ని ఇంకా మనం క్లియర్గా ఓన్లీ పెద్ద పెద్ద జోన్సే తీసుకోవాలి అనుకుంటే ఓకే, ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ నుంచి బై చేసాము, ఇక్కడ నుంచి సెల్ చేసాము, మళ్ళీ ఇక్కడ నుంచి బై చేసాము. అయితే ఇక్కడ మొత్తం పోలేదు, ఇక్కడ చిన్న లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది అనేది మొత్తం చూసుకోవాలి. అయితే ఇవన్నీ మనకు వచ్చేసిన తర్వాత ఇంత బై ఇంత సెల్ చేస్తున్నాం కదా, సారీ ఎక్కడ ఉన్నాం, ఇంత బై సెల్ చేస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది కదా. అదే ప్రతిసారి ఇక్కడ ఇట్లా ఉంటుందా, బై సెల్ అలా ఉండదు. మనకి ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి, అలా నేర్చుకున్నా కూడా ప్రాఫిట్ చేయొచ్చు. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి బై చేయొచ్చు, బై సెల్. అయితే వీటిని ఏమంటాం, ఇంతకుముందు ఏమనుకున్నాం, సపోర్ట్స్ రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్ కదా. ఇక్కడ బై చేయాలి, ఇక్కడ సెల్ చేయాలి, బై చేయాలి, సెల్ చేయాలి, బై చేయాలి, సెల్ చేయాలి, బై చేయాలి, ఇది అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏంది, ఇది అక్కడ అట్లా లేదు కదా, అదొక్కటే నేర్చుకుంటే మనకు ఒకటి బై ఒకటి సెల్ అంతే దొరుకుతుంది. బట్ దీంట్లో ఏముంది, ఇట్లుంది. ఓకేనా, ఇది ఇంక్లైన్ పొజిషన్లో ఉంది. అదే సేమ్ మనం చూసుకుంటే ఇక్కడ ఉంది, ఇది డిక్లైన్ పొజిషన్లో ఉంది కదా. అయితే డిక్లైన్ వాటిని ఏమంటామంటే ట్రెండ్ లైన్స్ అంటాం అన్నమాట. అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అవి, కాకపోతే డిక్లైన్ పొజిషన్స్లో ఉంటాయి ట్రెండ్ లైన్స్. ఓకేనా, అది ఇక్కడ మనకు చాప్టర్ నెంబర్ 3లో ట్రెండ్స్ అండ్ ట్రెండ్ లైన్స్ దొరుకుతుంది. ట్రెండ్ అంటే ఏంటి, నార్మల్గా ప్రజెంట్లీ రీసెంట్ టైంలో ఏదైతే జరుగుతుందో, ఒక ట్రెండింగ్ ఆడియో అంటామో, ట్రెండింగ్ వీడియో, ఇన్స్టాగ్రామ్ వీడియో ఆడియో అంటామో, అంటే రీసెంట్ టైంలో ఏదైతే వెళ్తుందో దాన్ని ట్రెండ్ అంటాం అన్నమాట. అయితే మార్కెట్ ఎక్కడ మూమెంట్ ఉంటుంది, మార్కెట్ ఓన్లీ 3 సైడ్స్ మూమెంట్ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ మూమెంట్, ఈ నార్త్ ఈస్ట్ మూమెంట్ అండ్ సౌత్ ఈస్ట్ మూమెంట్. ఓకేనా, ఇక్కడైతే ఉండదు, ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమంటాము, ఇట్లా వెళ్తున్నప్పుడు అనుకుంటాము, ఇది ఇట్లా వెళ్తున్నప్పుడు అప్ ట్రెండ్ అంటాము, దీన్ని సైడ్ వేస్ అంటాము, దీన్ని డౌన్ ట్రెండ్ అని ఉంటాం అనమాట. ఓకేనా, డౌన్లో ఎప్పుడు బై చేయాలి, అప్లో ఎప్పుడు బై, అదే దాంట్లో ట్రేడ్ ఎప్పుడు బై సెల్ చేయాలి అనేది మొత్తం మనకు తెలుసుకోవాలి. ఓకే, అప్ వెళ్తుందంటే బై చేస్తాం, డౌన్ వెళ్తుందంటే సెల్ చేస్తాం. ఇది ఒకటైతే నార్మల్గా మనకు తెలుసు. ఓకేనా, అయితే అప్ వెళ్తుంది అని మనకి ఎలా కన్ఫర్మ్ కావాలి, సైడ్ వెళ్తుందని ఎలా కావాలి, డౌన్ వెళ్తుందని ఎలా కావాలి, వీటికి కొన్ని చూసుకోవాలన్నమాట. మనం ఫ్యూ పాయింట్స్ మనం రిమూవ్ చేసుకోవాలి ఉంటుంది, అది మనకు ట్రెండ్స్ అండ్ ట్రెండ్ లైన్లో తెలిసిపోతుంది. ఓకేనా, ఇంకోటి మీకు సపోర్ట్ రెసిస్టెన్స్లో ఒక టేబుల్ దొరుకుతుంది, డిమాండ్ అండ్ సప్లై ప్రైస్ని ఎలా అఫెక్ట్ చేస్తుంది అనేది కూడా దీంట్లో ఉంటుంది. ఓకేనా, ఇవి మనకు బయట దొరకవు. మీరు నార్మల్గా చూసుకుంటే ఎట్లా డ్రా చేయాలి అవి ఇవి అని జస్ట్ ఎట్లా ఒక యూట్యూబ్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియో పెట్టాను అనుకోండి, యూట్యూబ్లో ఇంకోటి ఏం చేస్తారు, దీన్నే చూసి కాపీ కొట్టేసి ఏదో మసాలా యాడ్ చేసి ఇంకోటి చెప్పేస్తారు అంతే. బట్ ప్రాపర్గా డీప్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు ట్రేడర్స్ ఎలా అంటే, ఎవరైతే డీప్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రీగా వంచరు, వాడు ఫ్రీగా ఎక్స్పెక్ట్ కూడా చేయదు. ఫ్రీగా ఉంది, లైక్ మన కోర్స్ నుంచి లైక్ 70% మనకు ఫ్రీగా బయట దొరుకుతుంది. బట్ ఈ 30% ఏదైతే ఉందో అది మీకు అందరికంటే డిఫరెన్స్ అనేది దాంట్లో తెలుస్తుంది. ఓకేనా, ఓకే. అయితే ఈ ట్రెండ్ లైన్స్ అప్ సైడ్ డౌన్ వచ్చేసింది కదా, ఇది నేర్చుకున్న తర్వాత అప్ వచ్చినప్పుడు ఎక్కడి నుంచి బై సెల్ చేయాలి, ఇంకోటి అప్ ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది, సైడ్ ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది, డౌన్ ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది అనేది మనకు దాంట్లో తెలిసిపోతుంది. ఇంకోటి అది తెలుసుకున్న తర్వాత మనకు దాంట్లో ఇంకోటి, మన ఒక ట్రెండ్ని ఇట్లా వెళ్తుంది అనుకోండి, ఇట్లా ఎప్పుడు ఇట్లనే వెళ్తూ ఉంటుందా, లేదు ఇట్లనే వెళ్తూ ఉంటుంది, ఇట్లా ఉండదు, ఇట్లా వెళ్ళి ఇట్లా కూడా వెళ్ళొచ్చు, లేదా ఇట్లా కిందికి రావచ్చు, కింది నుంచి పైనకి రావచ్చు, ఇంకోటి పైన నుంచి కిందికి రావచ్చు, కింది నుంచి సైడ్ వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ పాసిబిలిటీస్ 1 2 3 4 5 అండ్ ఇంకోటి ఏది సైడ్ నుంచి మీదికి, ఈ 6 పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. దీన్ని ఏమంటారు, చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ అంటాం అనమాట. ఓకేనా, కొంచెం ఇది కాబట్టి ఇట్లా రాసేస్తున్నాం. ఈ చేంజ్ ఆఫ్ స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలి అంటే దాంట్లో ఇంకోటి కొన్ని పాయింట్స్ రిమెంబర్ చేసుకోవాలి ఉంటుంది. ఆ ఏ పాయింట్స్ వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది అది కూడా తెలిసిపోతుంది మనకు. ఓకేనా, ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ డి అని ఉంది కదా, ఈ డి అంటే టైం ఫ్రేమ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనకు టైం ఫ్రేమ్ తెలియదంటే మీరు ఎంత అనలైజ్ చేసినా వేస్ట్. మనము ఇంట్రాడే చేస్తున్నాము, దాన్ని డే వైజ్లో ఈ డి అంటే ఏముంది, ఇది అర్థమైతే మీకు అది అర్థమైపోతుంది. డి అంటే ఒక క్యాండిల్ ఈక్వల్స్ టు 1 డే, అంటే ఇదంతా ఒక 100 క్యాండిల్స్ ఉన్నాయనుకోండి, ఇది 100 డేస్ని చూపిస్తున్నట్టు. 5 minutes ఉందనుకోండి, ఒక క్యాండిల్ ఈక్వల్స్ 5 minutes. అలాంటప్పుడు మనకు ఎట్లా అంటే ఇంట్రాడేలో మనం 1 డేలో చూడాలా, 1 minute చూడాలా, 5 minutesలో చూడాలా, 15 minutesలో చూడాలా అనేది వెరీ ఇంపార్టెంట్.
ఇంట్రాడేకి చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి, లాంగ్ టర్మ్కి చేస్తున్నప్పుడు ఎట్లా ఉండాలి, అది మనకు అంటే ఏ ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇంట్రాడేలో ఏ ట్రెండ్ ఉంది అలా తెలవాలంటే పర్టికులర్ కొన్ని టైం ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఓకే, విత్ మై ఎక్స్పీరియన్స్ నేను డిజైన్ చేసి అది చెప్తున్నాను, నాకు బయట ఎక్కడ దొరకదు అదొకటి. ఓకేనా, అదొక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీకు బయట ఎక్కడ దొరకదు. ఐ కెన్ గ్యారంటీ ఎక్కడ అంటే ఎక్కడ దొరకదు. మేబీ నా దగ్గర నేను అరౌండ్ 300 స్టూడెంట్స్ చెప్పాను ఇప్పటి వరకు. నేను ఇట్లాంటి ఆఫ్లైన్ కూడా చెప్పేవాడిని కాబట్టి వాళ్ళతో వాళ్ళు ఎక్కడ చేసి ఉంటే తప్ప చెప్పలేను, కానీ బయట అయితే ఎక్కడ లేదు. ఓకేనా, అది కూడా మీకు చెప్తాను. అది చేయడం వల్ల మీకు ఏమైపోతుంది, ఈజీ. ఇదాన్ని మీరు ఇంత మాత్రమే చూస్తారు, ఇవంతా చూసే బదులు ఇంత దాంట్లో ట్రేడ్ చేయాలన్నప్పుడు ఇంత చూసి దీన్ని ట్రేడ్ చేసుకుంటారు. ఓకేనా, అదొకటి ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటిది ట్రెండ్స్ అప్ సైడ్ డౌన్ ఉంటాయని తెలుసుకున్నాము. అది చాలా, అది కూడా ఎట్లా అంటే చాప్టర్స్ ప్రతిదీ గంట మీద ఉంటాయి. ఓకేనా, అన్నీ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది ఇట్లా వచ్చింది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది, ఇట్లా బైసెల్ చేయాలి, లేదా ఇట్లుంటే బైసెల్ చేయాలి, ఇట్లుంటే బైసెల్ చేయాలనుకో. అయితే ఎప్పటికి ఇట్లే ఉంటుందా, ఇట్లా మీదికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, కిందికి కూడా అవుతాయి. సేమ్ మీదికి కిందికి అయితే ఎప్పుడు వెళ్తుంది మీదికి. ఓకేనా, ఆ మీదికి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్గా ఎప్పుడు వెళ్తుంది, బ్రేక్అవుట్ బ్రేక్డౌన్లో తెలుస్తుంది. ఓకేనా, ఇట్లా బ్రేక్అవుట్ అవుతుంది అనుకోండి, ఇక్కడ సింపుల్ చూడండి, పైన సైడ్ అంటే బ్రేక్అవుట్, కింద సైడ్ అంటే బ్రేక్డౌన్. అయితే ఇది అవుతున్నప్పుడు ఇది స్ట్రాంగా ఫాల్సా అనేది ఎలా తెలియాలి, అది మనం బ్రేక్అవుట్స్ అండ్ బ్రేక్డౌన్లో తెలుసుకుంటాం. ఓకేనా, ఇంకోటి అదే చాప్టర్లో మనం వీటి గురించి తెలుసుకుంటాం. వాల్యూమ్స్ అంటే ఏంటిది. ఓకేనా, ఒక బ్రేక్అవుట్ని స్ట్రాంగ్ ఎప్పుడు తెలుస్తుంది, వీక్ ఎప్పుడు ఉంది అని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఉంది ట్రెండ్ లైన్, బ్రేక్డౌన్ ఇచ్చింది, ఇది స్ట్రాంగ్ ఎప్పుడు ఉంది, వీక్ ఉంది ఎప్పుడు వస్తుంది అనేది మనం కంప్లీట్ తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఏం చేయొచ్చు, మనము ఫర్దర్గా ఈ నుంచి బై చేయకుండా ఈ నుంచి సెల్ చేస్తాం, అంతే కదా. ఈ 2 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఇది మీదకి వెళ్తున్నప్పుడు ఇటు స్ట్రాంగ్ అని తెలిసినప్పుడు పైన గీస్తాం, ఇటు స్ట్రాంగ్ అని తెలిసినప్పుడు కింద, లేదంటే ఈ నుంచి సెల్ చేస్తాం, అంతే కదా. ఓకే, అది కూడా తెలిసిపోతుంది మనకు. వాల్యూమ్స్ అంటే ఏంటి తెలుసుకుంటాం. ఇంకోటి వాల్యూమ్స్తో పాటు మనకు ప్రైస్, అవన్నీ వాల్యూమ్స్లో ఇప్పుడు ప్రైస్ ఇంతకుముందు డిమాండ్ అండ్ టేబుల్లో డిమాండ్ అండ్ సప్లై టేబుల్తో ప్రైస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా, దాన్ని కంబైన్ చేసి వాల్యూమ్స్తో పట్టి చూస్తాం, అప్పుడు ఇంకా ఈజీ అర్థమైపోతుంది మనకు. ఓకేనా, కంప్లీట్ ఇది ఎట్లా అంటే స్టాక్ మార్కెట్ ఇస్ అ బిజినెస్, కంప్లీట్ డిమాండ్ అండ్ సప్లై మీదనే ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా, అయితే ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఉంటుంది, బ్రేక్డౌన్ ఉంటుంది, అది మొత్తం బ్రేక్అవుట్ బ్రేక్డౌన్ తెలుస్తుంది. ఓకేనా, మన మార్కెట్ ఏంది, మీదికి వెళ్తుందా, సైడ్కి వెళ్తుందా, ఇట్లా వెళ్తుంది, వెళ్ళిన తర్వాత ఇట్లా వెళ్తుంది, ఇక్కడ బ్రేక్అవుట్ తెలుస్తుంది, ఇక్కడ వెళ్తుంది, లేదంటే ఒక జోన్లో ఎట్లా వెళ్తుంది అంటే బైసెల్ చేస్తాం. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనకు ఇవన్నీ దాంట్లో ఒక ఏం జరుగుతుంది, ఇంత మార్కెట్ ఇంతగానం చేస్తుంది కదా, ఇంత మూమెంట్స్ చేస్తుంది, ఆ మూమెంట్స్లో మనకి ఏం జరుగుతుంది, మార్కెట్ అనేది ఒక ప్యాటర్న్ని చేస్తుంది. ఈ ప్యాటర్న్స్ ఏదో ఒక ప్యాటర్న్స్ని చేస్తుంది కదా, లైక్ చూడండి, ఈ ప్యాటర్న్ చేస్తుంది మార్కెట్, దీన్ని ఎలా ట్రేడ్ చేయాలి, ఈ ప్యాటర్న్ చేస్తుంది ఏం ట్రేడ్ చేయాలి, ఈ ప్యాటర్న్ ఏం చేస్తుంది ఎలా ట్రేడ్ చేయాలి, వాటిని మనం ట్రేడ్ చేస్తే మనకి ఎక్కడ ప్రాఫిట్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ చేయొచ్చు, టార్గెట్స్ ఎంత పెట్టుకోవచ్చు అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, లైక్ ఒక్కొక్క వాటికి చూడండి మీరు, ప్రతి చాప్టర్, ఫస్ట్ చాప్టర్ క్యాండిల్స్ నుంచి చార్ట్ ప్యాటర్న్స్ వరకు ఒకదాన్ని ఒకటి రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు కొన్ని ప్యాటర్న్స్ మన దాంట్లో ప్యాటర్న్స్లో ఎలా ఉంటాయంటే, మీదికి వెళ్తుంది అనుకోండి, ఒక ప్యాటర్న్ చేసి ఇంకో మీదికి వెళ్తుంది, లేదా ప్యాటర్న్ చేసి రివర్స్ అవుతుంది, కిందికి వస్తుంది అంటే ప్యాటర్న్ చేసి కిందికి వస్తుంది, ప్యాటర్న్ చేసి మీద, అంటే రివర్సల్ అండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనకు చార్ట్ ప్యాటర్న్లో తెలిసిపోతుంది. ఓకేనా, ఎలా అంటే మీకు ఫస్ట్ చాప్టర్ ఇది మొత్తం ఎలా ఉంటుందంటే, యాజ్ ఏ లర్నర్స్ వ్యూలో ఇది ఈజీగా అనిపిస్తుంది, ఇక్కడ కొంచెం అర్థం కానట్టు హార్డ్గా అనిపిస్తుంది. బట్ ఇదే దాంతో వచ్చినప్పుడు క్యాండిల్స్ మీకు అర్థం కాదు ఎక్కడ ఏ ప్లేస్లో అనేది, ఈ ప్లేస్ తెలిసిపోతుంది. తర్వాత ఇది కొంచెం హార్డ్ అనిపించినప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ అయిపోతుంది, ఇది నేర్చుకున్న తర్వాత ఇది ఈజీ అయిపోతుంది, ఇది నేర్చుకున్న తర్వాత ఇది, అట్లా అంటే ఒక్కదాన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఎందుకంటే నేను ఎంతమందికి చెప్పాను కాబట్టి నాకు తెలుసు, నేను నేర్చుకునే టైంలో కూడా ఇలాగే జరిగింది, ఒకదానికి ఒకటి ఇది అయి ఉంటుంది. మీకు ఇంకా అన్నీ విన్న తర్వాత కూడా అర్థమవుతలేదు అనుకోండి, మీరు ఏమైంది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో పంపించి, నాకు ఇక్కడ అర్థమవుతలేదు, లేదా ఈ టాపిక్ పేరు, ప్రతి టాపిక్ ఒక పేరు ఇస్తాం కదా, ఆ పేరుని చూసుకొని చేసుకోవాలి. ఓకేనా, ఇంకోటి నార్మల్గా మార్కెట్లో ప్రతి డే ఏముంటుంది, ఇట్లా ఒక రోజు ఇట్లా మార్కెట్ వెళ్తుంది, ఒకరోజు ఇట్లా వెళ్తుంది, ఒకరోజు ఇట్లా వెళ్ళి ఇట్లా వస్తుంది, అంటే ట్రెండ్ అవుతుంది, 2 ట్రెండ్స్ అవుతుంది, లేదా సైడ్ వేస్లో వెళ్తుంది. ఓకేనా, అయితే ఇవి తెలుసుకోవాలంటే మనకు ఒకటి ఇనిషియల్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అది కూడా తెలుసుకుంటే ఈజీ. అది ఇనిషియల్ బ్యాలెన్స్ ఎలాంటివి అనేది మనకు మళ్ళీ బయట దొరకదు. చాలా విషయాలు ఉంటాయి మనకు యూట్యూబ్లో అక్కడిక్కడ దొరకదు. ఓకేనా, చార్ట్ ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత ఇండికేటర్స్ ఏమంటే మనకు
చాలా దేర్ ఆర్ టూ మెనీ ఇండికేటర్స్. ఇక్కడ చూడండి, మీరు నార్మల్గా మీరు ట్రేడింగ్ వ్యూ చూస్తే చాలా ఉంటాయి అన్నమాట. అన్ని ఇండికేటర్స్ కాదు, మనకు ఒక 2 to 3 ఇండికేటర్స్ చాలు. లాంగ్ టర్మ్కి ఒకటి, ఇంకోటి షార్ట్ అంటున్నా ఇంట్రాడే వాటి కోసం ఒకటి. ఈ రెండు చూసుకొని మనకి ఇవన్నీ వస్తే ఇవన్నీ కూడా మీరు ఒకవేళ ఒక కోర్స్ తీసుకోవాలి తీసుకున్నారు అనుకోండి, మీకు ఎట్లా అంటే లాస్ట్ మీకు ఒక వీడియో ఉంటుంది అన్నిటి తర్వాత. ఇది ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఫర్దర్గా ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా అప్రోచ్ చేయాలి మార్కెట్ అనేది ఒక ఇంట్రడక్షన్ వీడియో లాగా, కంక్లూజన్ వీడియో అనేది ఒకటి చేస్తాం అనమాట. దాంట్లో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఎంత ప్రాక్టీస్ చేయాలి అనేది మొత్తం చెప్పిస్తాం. ఓకే, సో లాంగ్ టర్మ్లో ఏది యూజ్ చేయాలి, షార్ట్ టర్మ్లో ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అని మొత్తం ఇండికేటర్లో కూడా చెప్పిస్తాం మేము. ఓకేనా, ఈ వరకు చాప్టర్ నెంబర్ 6 వరకు మీరు నేర్చుకున్న తర్వాత యు ఆర్ రెడీ టు ట్రేడ్ ఇన్ ఎనీ మార్కెట్. మీరు వరల్డ్లో ఎనీ మార్కెట్ని రీడ్ చేయగలరు, ఆడ నుంచి బై చేయాలి, సెల్ చేయాలి అనేది. ఓకేనా, అయితే ఈయన నేర్చుకున్న తర్వాత ఇవెందుకు అంటే మన ఇండియన్ మార్కెట్లో ఆప్షన్స్ ఉంటుంది. ఓకేనా, ఈ ఆప్షన్స్ లైక్ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉంటుంది. ఎఫ్ అండ్ ఓ, మనం ఓ చేస్తాము, ఎఫ్ని కాదు, ఓన్లీ ఆప్షన్స్లో 2 types, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్. అయితే మనం ఆప్షన్ సెల్లింగ్ కాదు, ఆప్షన్ బయింగ్ చేస్తాం అనమాట. ఓకేనా, ఆప్షన్ బయింగ్ అంటే మార్కెట్ ఉన్నప్పుడు మీరు వెళ్తున్న ఒకదాన్ని బై చేస్తాం, దిగుతున్న ఒకదాన్ని బై చేస్తాం. దీన్ని బై చేస్తామంటే ఆప్షన్స్ పేరు ఏంటిది, 2 ఆప్షన్ ఉంటాయి. మీదికి వెళ్ళినప్పుడు ఒకటి బై చేస్తాం, కిందికి వచ్చినప్పుడు ఒకటి బై చేస్తాం. ఓకేనా, ఓకే, ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఉన్న తర్వాత దీంట్లో కూడా మీదికి వెళ్తున్నప్పుడు ఒక ఆప్షన్ బై చేస్తే ఆ ఆప్షన్స్లో మనకు దేర్ ఆర్ లైక్ 30-40 ఇది ఉంటాయి మనకేంటిది, స్ట్రైక్స్ ఉంటాయి. ఆ స్ట్రైక్స్లో మనం ఏది బై చేయాలి. ఓకేనా, 1, 2, 3, 4 అన్నీ మీదికి వెళ్తున్నప్పుడు అన్నీ బై చేయొచ్చు, బట్ కొన్ని ఉంటాయి, స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి. దాంతో మనకు మనం ప్రాఫిట్ వచ్చేది లేదా మిస్టేక్ చేస్తే లాస్ వచ్చేది, అది ఎక్కువ తక్కువ అనేది దాంట్లో తెలుస్తుంది. ఓకేనా, బెటర్ ప్రాఫిట్స్ దేంట్లో వస్తాయి, దేన్ని బై చేస్తే రిస్క్ తక్కువ ఏందని మొత్తం దేంట్లో తెలుస్తుంది. ఈ స్ట్రైక్స్లో కొన్ని ఉంటాయన్నమాట. అవన్నీ నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ఆప్షన్ చైన్ నేర్చుకోవాలి. ఆప్షన్ చైన్లో మీకు ఏ స్ట్రైక్ బై చేయాలి, ఏ ఆప్షన్ బై చేయాలి మొత్తం తెలుస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇదే స్ట్రైక్ని ఎందుకు బై చేయాలి, ఇది ఎందుకు, ఎన్ని మనం ఉన్నప్పుడు అన్నిట్లో ఇది చూస్తున్నామంటే దీనికి ఏదో డిఫరెన్స్ ఉండాలి కదా. ఓకేనా, అది ఎట్లా మన ప్రాఫిట్ అండ్ లాస్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది అనేది అది తెలుసుకోవాలంటే మనకు గ్రీక్స్ అర్థం కావాలి. ఓకేనా, గ్రీక్స్ నేర్చుకున్న తర్వాత ఇన్ని గానం ఉంటాయి అన్నాం కదా, చాలా స్ట్రైక్స్ ఉంటాయి అన్నాం కదా. ఆ స్ట్రైక్స్లో ప్రతి స్ట్రైక్స్లో ఇక్కడ ఒక లైక్ ఎట్లా అంటే మనం ఒక షేర్ తీసుకున్నాము, దాంట్లో 10 రూపీస్ ఉంది, దాని ప్రైస్ 10 రూపీస్ ఉంది, 8 రూపీస్ ఒకటి, 12 రూపీస్ ఒకటి ఉంది అనుకోండి. అయితే దీంట్లో ఎంతమంది బై చేయడానికి రెడీ ఉన్నారు, ఎంతమంది సెల్ చేయడానికి ఉన్నారు, దీంట్లో ఎంతమంది బై, ఎంతమంది సెల్, ఎంత ఉన్నారనేది తెలుసుకోవాలంటే ఓపెన్ ఇంట్రెస్ట్లో మనకు తెలిసిపోతుంది. ఓకేనా, దాని తర్వాత మీకు అన్నీ వచ్చేసినాయి, అన్నీ వచ్చి కూడా ఇది పర్ఫెక్ట్ ఉన్నారు ఈ 2 chapters. ఓకే, మీరు ఫస్ట్ చాప్టర్ పర్ఫెక్ట్ అయితే యు ఆర్ రెడీ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ మార్కెట్. బట్ ఈ 2 నేర్చుకున్న తర్వాత ఇండియన్ మార్కెట్స్లో మీరు ఆప్షన్స్లో రెడీ ఉన్నారు. బట్ ఇది లేదు అనుకోండి, మీరు ఇంకా లాసే చేస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు జస్ట్ చెప్తున్నాను, దీంట్లో మీరు 80% ఉండి దీంట్లో 20% ఉన్నా మీరు ప్రాఫిట్ చేస్తారు. దీంట్లో 80% ఉండి దీంట్లో 20 ఉంటే మీరు లాస్ చేస్తారు. ఎందుకు తెలుసా, ట్రేడింగ్ సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అంటే ఎవ్రీ పర్సన్ టు పర్సన్ సైకాలజీ అనేది డిఫర్ అయి ఉంటుంది. ఓకేనా, అయితే ట్రేడింగ్ సైకాలజీలో ఇక్కడ మ్యాక్సిమం మెంబర్స్ ఒక పైసల దగ్గర ఎట్లా సైకాలజీ ఉంటుంది, అది దాన్ని ఇది చేసి ట్రేడింగ్ సైకాలజీ అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇంకోటి రిస్క్ మేనేజ్మెంట్, లైక్ మిగతా కొందరితో 10K ఉంటుంది, కొందరితో 100K ఉంటుంది, కొందరితో 1000K ఉంటుంది. 10K వాళ్ళకి ఎంత లాస్ తీసుకోవచ్చు, ఎంత ప్రాఫిట్ వరకు ఎక్స్పెక్ట్ చేయాలి, దీంట్లో ఎంత లాస్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మార్కెట్లో మనం వెళ్తున్నప్పుడు, బిజినెస్లో ఉన్నప్పుడు 10 రూపీస్ ప్రాఫిట్ చూడవద్దు. ఒకవేళ తప్పు చేస్తే 2 రూపీస్ లాస్ని ఇది కూడా యాంటిసిపేట్ చేసి వెళ్ళాలి మార్కెట్లో. ఓకేనా, ఇది మనకు రిస్క్ మేనేజ్మెంట్లో తెలుస్తుంది. ఓకేనా, అయితే ఈ 2 మనకు ఎందుకు చాలా చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ వీడియోని కంక్లూడ్ చేసేస్తాను. లైక్ మిగతా 100K ఉంది అనుకోండి, 1 lakh ఉంది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు, డైలీ సింపుల్గా 100K మీకు ఇది తెలియదు, ఇవన్నీ తెలిస్తే ఎక్కడి నుంచి మీదికి వెళ్తుంది, ఎక్కడి నుంచి కిందికి వస్తుంది అన్నీ తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. బట్ మీకు ఇది తెలియదు, ఏం తెలియదు. జస్ట్ మీరు
నెక్స్ట్ 100 డేస్కి 100K పెట్టుకొని మార్నింగ్ బై చేస్తారు. 9:15 తర్వాత బై చేసిర్రు డైలీ. ఓకే, ప్రాఫిట్ వస్తే 6,000 ప్రాఫిట్ తీసుకుంటారు, లాస్ వస్తే 2,000 మీద ఎగ్జిట్ కొడుతారు. అలా మీరు 70 డేస్ లాస్ చేసిర్రు. ఎంత? 70 డేస్ ఇంటూ 2K ఈక్వల్స్ టు 140K అవుతుంది కదా. లాస్ -140K అవుతుంది. ప్రాఫిట్ ఎంత? 30 డేస్ చేశారు. 30 డేస్ ఇంటూ 6K ఈక్వల్స్ టు 180K అవుతుంది. అయితే మీ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 40K అవుతుంది. అంతే కదా. మీకు ఏం తెలియదు, జస్ట్ సైకలాజికల్లీ మీరు స్ట్రాంగ్ ఉన్నారు. ఏంది? 6,000 వస్తే ఎగ్జిట్, 7,000 8,000 చూడదు, మళ్ళీ 2,000 వస్తే ఎగ్జిట్, మళ్ళీ మీదికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకేనా? అర్థమైందా? అలా చేసినా కూడా ఇది చేయొచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా ఇట్స్ వెరీ హార్డ్ అన్నమాట. అదే వాటిని కొంచెం ఇది ఉంటుంది అన్నమాట, ఎట్లా ఇది చేయాలి. ఇంకోటి ఈ ప్లేసెస్ ఉంటే మనకు ఇది 1:2 రేషియో అన్నమాట ఇది. ఓకేనా? రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. అది రిస్క్ రివార్డ్ రేషియో ఆల్సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ తెలుస్తుంది. ఇంకోటి మీరు ఎంత పైసలు ఇప్పుడు 100K అన్నప్పుడు దీంట్లో 6,000, ఓకే, 6% అన్నమాట. ఇది 6% ప్రాఫిట్. అదే 10Kలో అలా చూడొద్దు. 2% చూస్తే ఎంత? 10Kలో 2% 200 లాస్. అంటే చిన్న క్యాండిల్ 200 చూపిస్తారు. సో అన్నిటికీ డిఫరెంట్ ఉంటుంది రిస్క్ మేనేజ్మెంట్. దాని గురించి కూడా కంప్లీట్గా మీకు లైక్ 100K ఉన్నోళ్ళు ఎలా చేయాలి, 1000K ఉన్నోళ్ళు ఎట్లా చేయాలి, 10K 50K ఉన్నోళ్ళు ఎలా చేయాలి అనేది ఒక 4 దాంట్లో సినారియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ మన కోర్స్ అనేది వెళ్తుంది అన్నమాట. ఎలా అంటే ఐ కెన్ గ్యారెంటీ యూ, మీరు దీంట్లో నేర్చుకునే బయట ఎక్కడ దొరకవు. దేర్ ఆర్ లైక్ మనకు 1 to 6 lakhs వరకు కోర్సులు కూడా ఉన్నాయి బయట. పెద్ద పెద్ద ట్రేడర్స్ అట్లాంటి వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అనమాట. వాళ్ళు చెప్పే కోర్సులు 6 lakhs 7 lakhs కూడా ఉన్నాయి. బట్ వాటిలో నేడవని కొన్ని దీంట్లో నేడుస్తారు. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈడ నా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. 8 years మార్కెట్లో ఉండి చూశాను. అంటే నేను మార్కెట్ మ్యాక్సిమం చేయగలిగే అన్నిటినీ చూశాను అనమాట. నేను హైస్ని కూడా చూశాను, లోయస్ ఉన్నది చూశాను. సో నా ఎక్స్పీరియన్స్ మీద డిజైన్ చేసింది. ఇంతకుముందు అంటే 1-on-1 అనేది చేసేవాడిని, బట్ అందులో టైం చాలా ఇదైపోవడం, ఇక లైక్ నేను కూడా ఇప్పుడు నా బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చూసుకుంటే రికార్డింగ్ అండ్ సెల్లింగ్ కోర్స్ వాజ్ ఈజియర్ అనిపించి నేను చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. హోప్ మీరు మా కోర్స్ తీసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.